మాస్టర్ అన్నా అన్నా కొంచెం మీరే హైలైట్ దోమపీడి మరి మేడం గారు కానీ ఇంకా పెద్దోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆసారాలు కూడా వచ్చి మొన్న ఇవన్నీ చక్కగా బిగినాయా. ఇప్పుడు సార్ చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆదేశాలు. కాకుండా ముఖ్యంగా మన నీటి సంఘం అధ్యక్షులకి, ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులకి అందరికీ కూడా నమస్కారం అండి. కార్యక్రమం మనం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జలధార జలహారతి అనే కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ఇందాక అధికారులు చాలా బాగా చెప్పారండి. అయితే కొన్ని అంశాలు మనమందరం గుర్తుపెట్టుకొని మనకి రాబోయే వర్షాకాలంలో పడే ప్రతి ఒక్క నీటి బిందువుని మనం దాన్ని సంరక్షించుకోవాలి. ఆ సంరక్షించుకోవడం వల్ల రేపొద్దున మనకే నీటి వనరులు అధికంగా ఉంటాయి. తద్వారా మనకి సాగు గాని లేదా ఇతర యాక్టివిటీస్ కి ఉపయోగపడుతుంది అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మనం చేయాల్సింది ఏంటి అని చూస్తే, మన గ్రామంలో కెపాసిటీతో నీళ్లు నిల్వ ఉండేటట్టు దాన్ని సిద్ధంగా చేసుకోవాలి మొట్టమొదటిది. రెండవది, ఆ చెరువులోకి నీళ్లు రావాలంటే మనం ఈ చెరువుకి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు చూస్తే ఇటంతా చుట్టూ కొండలు ఉన్నాయి. కొండల మీద పడిన వర్షం అంతా కిందికి వస్తుంది. సో దీనివల్ల రెండు జరుగుతాయి. ఒకటి, మనం అవి రావాల్సిన ఈ ఫీల్డ్ ఛానల్స్ కానీ ఈ కాలువల్ని మనం సరిగ్గా పూడిక తీసుకొని నీట్ గా పెట్టుకుంటే ఆ పడే వర్షం మన పొలాల్లోకి రాకుండా మన పంటల్ని నష్టం చేయకుండా ఈ కాలువల ద్వారా నీళ్లు అనేది ప్రవహిస్తాయి మొదటి. రెండవది, ఆ వచ్చిన నీళ్లు చెరువులకి చేరడం వల్ల అందులో ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని మనము పర్టికులర్ గా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాబోయే 100 రోజులు క్యాంపెయిన్ మోడ్ లో మనం దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇందాక నీటి వనరుల చైర్మన్, వాటర్ యూజర్ అసోసియేషన్ అధ్యక్షులు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే మనకి చెక్ డ్యామ్స్ ఉన్నాయి, అదే విధంగా ఈ సర్ప్లస్ వేయర్స్, ఇలాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సరిగ్గా పనిచేసేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. సో వాటికి అవసరమైన శాంక్షన్స్ ఎన్ఆర్ఈజీఎస్ అవ్వచ్చు, లేదంటే వేరే నిధులు అవ్వచ్చు, అవన్నీ ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా తరఫున మేమందరం కూడా ఉన్నాం. వాటన్నిటికీ శాంక్షన్స్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కాకపోతే ఆ వర్క్ని సరిగ్గా ఐడెంటిఫై చేసి, ఎందుకంటే గ్రామస్తులుగా మీకు తెలిసినంత, మీకు అవగాహన ఉన్నంత ఎవ్వరికీ ఇక్కడ తెలియదండి. కాబట్టి ఇది మన కార్యక్రమం, మన ఊరు, మన నీటిని మనం సంరక్షించుకోవాలని మీలో ప్రతి ఒక్కరూ భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం. అయితే మనకి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సాసా అనే కార్యక్రమంలో ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి మన గ్రామాన్ని ఏ విధంగా శుభ్రంగా పెట్టుకోవాలి అని చూస్తున్నాం. నా తరపు నుంచి ఈ 100 రోజుల క్యాంపెయిన్ తో పాటు నాది ఒక రిక్వెస్ట్ అండి. ఏంటంటే, సాధారణంగా మనకి గ్రామం దగ్గర ఉన్న చెరువుల్లో కానీ లేదంటే ఈ కాలువల్లో ఈ చెత్తని వేసేసే అలవాటు ఉంటుంది. సో ఈ రోజు ఎలాగూ మనం కాసేపట్లో చివరిలో ప్రతిజ్ఞ కూడా చేస్తాము. మనం అందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వాటర్ బాడీకి, అంటే అది చెరువు అవ్వచ్చు, పంట కాలువ అవ్వచ్చు, లేదంటే ఫీడర్ ఛానల్ అవ్వచ్చు,
ఏదైనా కానీ నీటికి సంబంధించిన ఏ యొక్క స్ట్రక్చర్ దగ్గర కూడా మనం చెత్త వేయకూడదు. ఎందుకంటే అది నీటిలో పడిన చెత్త, అది ప్లాస్టిక్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వేరే ఏ రకమైన చెత్త అయినా అవ్వచ్చు. అది నీటిలో వెళ్ళడం ద్వారా మన ఫుడ్ సైకిల్లోకి అండ్ అంతే వేగంగా మన బాడీలో కూడా చేరి అది ఎన్నో చెడ్డ ప్రభావాన్ని, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు ఈ సాసా కార్యక్రమంలో భాగంగా మనం తీసుకునే ప్రతిజ్ఞ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏ నీటి స్ట్రక్చర్ దగ్గర కూడా, అది కాలువ అవ్వచ్చు, చెరువు అవ్వచ్చు, లేదంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఈ స్ట్రక్చర్స్ అవ్వచ్చు, అంటే ఈ సర్ప్లస్ వేర్ కానీ ఇవన్నీ వేటి దగ్గర కూడా మనం చెత్త వేయకూడదు. వేయకుండా దాన్ని శుభ్రంగా చూసుకునే బాధ్యత మనం అందరం తీసుకుందామని తెలియజేస్తూ, ఈరోజు మన జిల్లాలో సుమారు 1000కి పైగా చెరువులు ఉన్నాయి. ఈ ప్రతి చెరువుని కూడా వాటి పూర్తి సామర్థ్యంతో పనిచేసేటట్టు చూసుకున్నాం. తద్వారా ఇందాక మన ఎస్సీ ఇరిగేషన్ గారి లోపల నుంచి బోర్డు వేసుకుంటే మనకు అయ్యే కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడంతా బోర్లు ఎక్కువ ఉన్నాయని మన అధ్యక్షులు వారు కూడా చెప్తున్నారు. కాబట్టి మనకి వాటర్ టేబుల్ కనుక మనం పెంచుకున్నట్లయితే మనం తక్కువ పవర్ తో మొదటి స్థానంలో నిలబడి ఈ జలధార కార్యక్రమానికి ఒక ఆదర్శమైన జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత మనం అందరం తీసుకుందాం. మీ అందరి సహకారంతో మన జిల్లాని మొదటి స్థానంలో పెట్టే దిశగా జిల్లా అధికారులు మేము అందరం పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవుని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి